అబ్జర్వ్ చేయడం వల్ల ఇక్కడ 6 బకెట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి మీకు. సో స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్ అండ్ డాష్ బోర్డ్స్ అండి. కింద క్విక్ లింక్స్ అనేది ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నా ఎంప్లాయ్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్, అప్లై లీవ్ అనేది ఫ్రీక్వెంట్ గా టీచర్స్ అవి వాడుతుంటారు కాబట్టి అవి లోపల మళ్ళీ వెతుక్కోమని ఇక్కడే పెట్టడం జరిగింది అనమాట మెయిన్ హోమ్ పేజ్ లో. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో స్కూల్ ప్రొఫైల్, స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ రిలేటెడ్ డేటా ఉంటుంది. స్కూల్ రిసోర్సెస్ అంటే కిట్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఇక్కడ స్కూల్ రిసోర్సెస్ లో పెట్టడం జరిగింది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మామూలుగా మీరు డేటా ఎంట్రీ కానీ ఇలాంటివి చేసేటువంటి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆర్ సర్వీసెస్ లో పెట్టడం జరిగిందండి. సో స్కూల్ ప్రొఫైల్, సో స్కూల్ పేరెంట్, యూడేస్ కోడ్, లొకేషన్, బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద స్కూల్, కింద ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అటెండెన్స్. సో ఈ పర్టికులర్ స్కూల్లోకి వస్తే 74%. అగైన్స్ ద అబోవ్ లెవెల్ అంటే ఈ స్కూల్ లాగిన్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ క్లస్టర్ కాబట్టి క్లస్టర్ యొక్క యావరేజ్ ఎంత, సో ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. సో అలానే టీచర్ యొక్క అటెండెన్స్, స్కూల్ది, క్లస్టర్ది. సో అలానే ఇప్పుడు ఎంఈఓ ఎంఈఓస్ లాగిన్ లో టోటల్ మండల్ యొక్క యావరేజ్ అండ్ దానిపై డివిజన్ లెవెల్ యావరేజ్ ఎంత ఉందని చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ యావరేజ్ చూస్తుంటారు. ఇది టీచర్ పీపుల్ రేషియో, ఎంత ఉన్నారు టీచర్స్, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలకి, మిడ్ డే మీల్స్ ఎంతమంది కన్సంప్షన్ చేసుకుంటున్నారు. సో అలానే టీచర్స్, టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు, పర్మనెంట్ ఎంత, కాంట్రాక్ట్ ఎంత, టోటల్ అలా డీటెయిల్స్ ఉంటాయండి. సో ప్రతి ఒక్క దగ్గర మళ్ళీ వ్యూ మోర్ అని ఉంటుంది. ఆ వ్యూ మోర్ దగ్గర మళ్ళీ మీకు ఇంక్లూడింగ్ ఫోటోస్, ఆ టీచర్ యొక్క ఫోటోస్ తో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరిగింది. సో అలానే యూటిలైజేషన్, ఫండ్ యూటిలైజేషన్స్, సో టోటల్ ఎంత గ్రాంట్స్, ఎంత ఇంతవరకు ఎక్స్పెండిచర్ జరిగింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్, అలానే మండల్ లెవెల్లో కూడా అలానే అగ్రిగేట్ అవుతుంది. సో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీఎంఎస్ రిలేటెడ్ వాళ్ళకి ఎంత శాంక్షన్ అయింది, ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది. సో ఎస్ఎంసీస్ కూడా వాళ్ళ డీటెయిల్స్ కింద ఇవ్వడం జరిగింది. సో కనెక్ట్ చేశారు లేదా చైన్ పర్సన్స్ ఎంతమంది ఏంటి వ్యూ చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కూల్ పర్ఫార్మెన్స్, సో ఇలా ప్రతి ఒక్కటి దీనిలో కూడా డేటా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ డేటా మొత్తం ఇక్కడ చూపిస్తున్నాం. స్కూల్ రిసోర్సెస్ అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఐఎఫ్పీస్ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఉందా లేదా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి, టాయిలెట్స్ కూడా, టాయిలెట్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి, అలా బాయ్స్ గర్ల్స్ కి. కింద స్టూడెంట్ కిట్, సో ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేశారు లాస్ట్ ఇయర్. మీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఇందులో మనకు ఆల్రెడీ స్కూల్ అడ్మిన్స్ కావచ్చు, డిఫరెంట్ యాప్స్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు స్కూల్. ఇక్కడ చూడడం జరిగింది క్యాప్చర్ స్కూల్ లొకేషన్, అసెట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాకింగ్, డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్, ఎస్టీఎంఎస్. సో రిలేటెడ్ టు స్టూడెంట్స్, ఇక్కడ మనం స్టూడెంట్స్ రిలేటెడ్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్, స్టూడెంట్ ప్రొఫైల్. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళ కేటగిరీ వైజ్ వాళ్ళ అటెండెన్స్ అవి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తారు. డీటెయిల్ ఇవంతా మనం బేస్డ్ ఆన్ డేటా బేస్ చేసుకొని మీరు డేటా ఎంట్రీ చేసిన దాన్ని బేస్ చేసుకొని చూపిస్తాను. స్టూడెంట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క మార్క్స్ రిలేటెడ్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఒక నిమిషం అండి రమణ, ఒక నిమిషం. అందరూ నోట్ చేసుకోవాల్సింది అంటే దిస్ ఈస్ డేటా రిఫ్లెక్టివ్ ఆఫ్ యూడైస్. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మేము ఎంటర్ చేసింది ఏమీ కాదు. ఆ స్కూల్లో అక్కడ హెచ్ఎం కానీ టీచర్ కానీ ఎవరైతే ఎంఈఓ చేశారో వాటి వరకు డేటా ఉంటుంది తప్ప కానీ మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే యూడైస్లో చెక్ చేసుకోండి అంతే. చేసుకున్నా కూడా మిస్టేక్స్ ఉంటే మాకు చెప్పండి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ యాప్ ఈస్ గోయింగ్ టు బి వాటర్ షెడ్. గుర్తుంచుకోండి, the way this app will integrate everything in education, nobody has attempted this in the country. No one. ఎందుకంటే ఆ ఓపిక ధైర్యం అవన్నీ రాదు. మేము చాలా ఓపిక ధైర్యం చేసాము. ఏమైనా రిచెస్ ఉంటే సరిదిద్దుకుందాం. బట్ మీకు లాగిన్లో ఆర్జేడీ లాగిన్ ఉంటే మీ లాగిన్లో మొత్తం అన్నీ కనిపిస్తాయి. డిఓ లాగిన్ ఉంటే డిఓ లాగిన్లో మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫోన్లో ఉన్న రిపోర్ట్ ఇవ్వండి, ఏం అడగడాలు ఉండవు. ఏదైనా ఫార్మాట్ డాష్ బోర్డ్స్ లో ఉంటే ఆ పర్ఫార్మెన్స్ పొంది 117 కన్ఫర్మేషన్ డాష్ బోర్డ్ అని పంపిస్తుంది. నెక్స్ట్ అలా సీనియారిటీ ఇష్యూస్ ఏమైనా పెండింగ్ ఉన్నా, ట్రాన్స్ఫర్స్ ఉన్నా, ఎంత పెండింగ్ ఉందో, ఏంటి స్టేటస్ అని చెప్పి డాష్ బోర్డ్ మీ లాగిన్ లో కనిపిస్తాయి. యువర్ లాగిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
Clear? Go ahead, Ramna. సో ఇక్కడ స్టూడెంట్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క మార్క్స్ రిలేటెడ్ థింగ్స్ అండ్ అటెండెన్స్ రిలేటెడ్ సో ఇందులో చూపించడం జరిగిందండి పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఎంటైటిల్మెంట్స్, స్టూడెంట్ యొక్క ఎంటైటిల్మెంట్స్, స్టూడెంట్ కిట్, మిడ్ డే మీల్స్, దీస్ ఆర్ ద టూ ఎంటైటిల్మెంట్స్ దే ఆర్ గెటింగ్. ఆ రెండు ఇక్కడ చూపించండి. సో యాక్షన్స్, సో ఇందులో మన స్టూడెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని ఇందులో పెట్టడం జరిగిందండి. లైక్ స్టూడెంట్ అటెండెన్స్, స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ, థెరల్ అసెస్మెంట్స్, మొబైల్ నెంబర్ క్యాప్చర్, పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్, ఇవన్నీ మనకి పాస్ ఫంక్షనాలిటీస్ అవే ఇక్కడ పెట్టడం జరిగింది. కమింగ్ టు టీచర్స్, టీచర్స్ కూడా టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ రిలేటెడ్, వాళ్ళ యొక్క లీడర్షిప్ ట్రైనింగ్స్, టీచర్ సర్వీసెస్, రిసోర్సెస్. టీచర్ ప్రొఫైల్ అంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్, ఇఫ్ ఈజ్ హెడ్ మాస్టర్ అన్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ వస్తుంది. కింద ఆ స్కూల్లో ఉన్న టీచర్స్, టీచర్ యొక్క అనాలిసిస్ ఏంటి, టీచింగ్ నాన్ టీచింగ్ ఎట్లా ఉన్నారు ఏంటి, ఈ డీటెయిల్స్ ఇక్కడ చూపించిన జరుగుతుంది. అలానే టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, ఇక్కడ లైక్ వాళ్ళ ట్రైనింగ్ ఎన్ని రోజులు జరిగింది ఏంటని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎంత టైం స్పెండ్ చేశారు ట్రైనింగ్స్ లో అనేసి. టీచర్ సర్వీసెస్, సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టీచర్ సర్వీసెస్ మీకు అంటే ఇంతకుముందు అటెండెన్స్ కావచ్చు, లీవ్ మేనేజ్మెంట్, లెసన్ ప్లాన్, సో ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు వస్తాయండి వాళ్ళ యొక్క సర్వీసెస్ రిలేటెడ్ మొత్తం. లైక్ వాళ్ళ పే స్లిప్స్ ఈవెన్ అంటే ఇప్పుడు మెడికల్ క్లైమ్స్ చేసినట్టు కూడా ఇక్కడ స్టేటస్ అనేది కనిపిస్తుంది. లైక్ కొన్ని అంటే డెవలప్మెంట్ లో ఉన్నాయి, బట్ అదర్వైజ్ మోస్ట్లీ మీకు ఇక్కడే కనిపిస్తుంటాయి. మీరు ఎన్ఓసి అప్లై చేస్తున్నా ఇక్కడే కనిపిస్తాయి పే స్లిప్స్. సో లైక్ స్టేటస్ ఆఫ్ డిస్ప్లే